హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఆరెంజ్ పాప్స్కిల్స్ చేసుకుందాం. చాలా బాగుంటాయి. మనం ఇంట్లోనే మామూలుగా పాప్స్కిల్స్ అరుణ్ ఐస్ క్రీమ్ దాంట్లో దొరుకుతాయి కదా! అలాంటి పాప్స్కిల్స్ చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా చేసుకోవచ్చు. మనం ఇప్పుడైతే ఇంగ్రీడియెంట్స్ ఏమేమి కావాలో చూద్దామండి. ఇవైతే ఆరెంజెస్, మామూలు ఇంపోర్టెడ్ ఆరెంజెస్, మామూలు ఆరెంజెస్ కూడా దొరుకుతాయి కదా! మనవి గ్రీనిష్ ఉండేవి. వాటికంటే ఇవి కొంచెం ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. ఇవి దొరికితే ఇవి తీసుకోండి. లేకపోతే నార్మల్ మామూలు మన ఆరెంజెసే తీసుకోండి. అలాగే 3/4 కప్పు షుగర్ అనమాట. కొంచెం కార్న్ ఫ్లోర్, వాటర్ తీసుకొని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ముందుగా అయితే మనం 2 ఆరెంజెస్ తీసుకుంటాం ఇక్కడ. 2 ఆరెంజెస్ తీసుకొని అందులోంచి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని, పిండుకొని పెట్టుకుందాము. దాంట్లోంచి పల్స్ వస్తాయి కదా! అంటే పల్ప్ వస్తుంది కదా! ఆ పల్ప్ అంతా యాడ్ చేసుకోవాలి. అలాగే అందులో సీడ్స్ వస్తాయి కదా! ఆ సీడ్స్ మాత్రం తీసేయాలండి. తీసి జ్యూస్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ పెట్టేసి స్టవ్ మీద ఫ్లేమ్ పెట్టేసి ఆన్ చేసి ఒక 3 కప్స్ వాటర్ వేసుకుంటామండి. 3 కప్స్ నేను చెప్పే మెజర్మెంట్ పక్కాగా ఫాలో అయ్యి అలాగే చేసుకోండి. రెసిపీ చాలా బాగొస్తుంది. వీడియో ఎండ్ దాకా చూడండి. 3 కప్స్ వాటర్ వేసుకొని వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో షుగర్ యాడ్ చేసుకుంటామండి. అదే చెప్పాను కదా ఇందాక 3/4 కప్ షుగర్ అనమాట. అంటే హాఫ్ కప్లో కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి షుగరు. మీరు ఒకవేళ ఈ షుగర్ వద్దు హనీ వేసుకుంటాము అనుకుంటే కూడా హనీ వేసుకోవచ్చు ఈ ప్లేస్లో. హనీ వేసుకున్నా కూడా బాగుంటుంది ఫ్లేవరు. షుగర్ వేసిన తర్వాత కొంచెం షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం అదే షుగర్ సిరప్ని కొంచెం వేసుకోవాలండి కార్న్ ఫ్లోర్లో. అంటే కార్న్ ఫ్లోర్ డైరెక్ట్గా పౌడర్ వేసేస్తే గడ్డలు గడ్డలు కడుతుంది కదా! అలా గడ్డలు కట్టకుండా ఉండాలంటే ఇలా ఆ షుగర్ వాటర్ వేసుకొని బాగా కరిగిచ్చేసేయాలి, దాన్ని కలిపేసుకోవాలి. అప్పుడు లిక్విడ్ ఫామ్లో అయిపోతుంది కాబట్టి మనకి స్లర్రీ లాగా ఈజీగా మెల్ట్ అయిపోతుంది అనమాట. షుగర్ సిరప్లో వేసేసి ఒక 5 మినిట్స్ అలా బాయిల్ అవ్వనివ్వాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పెద్ద కష్టమేం కాదు. మనం బయట ఫుడ్ కలర్స్ అవి ఇవి అన్నీ వాడతారు కదా! అలా ఏం వాడకుండా ప్రిజర్వేటివ్స్ మనం ఇంట్లోనే చక్కగా నీట్‌గా చేసి పెట్టొచ్చు మన పిల్లలకి. ఇప్పటి నుంచి అంతా సమ్మర్ హాలిడేస్ కదా! పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే హీట్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఐస్ క్రీమ్స్ అలా ఏదో ఒకటి అడుగుతారు కదా! ఇలా చేసి పెట్టండి. చాలా చక్కగా తింటారు పిల్లలు. ఇక్కడ ఇందాక మనం జ్యూస్ చేసుకున్నాం కదా! ఆ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ మొత్తం వేసేయాలి. వేసి ఈ జ్యూస్‌ని ఒక 5-10 మినిట్స్ మరగనివ్వాలి. మరిగితే చాలండి. ఇప్పుడు మనం ఈ స్టేజ్‌లో కావాలంటే దీంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ కలర్ కావాలి, ఆరెంజ్ ఫ్లేవర్ అంటే ఆరెంజ్ కలరే ఉండాలి పాప్సికల్స్ అనుకుంటే ఆరెంజ్ కలర్ జెల్ కలర్స్ వస్తాయి. అలాగే పౌడర్ వస్తుంది. పౌడర్ ఫామ్‌లో కూడా అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎలాంటి కలర్స్ యాడ్ చేయడంలో న్యాచురల్ కలర్‌లోనే పెట్టేస్తున్నానండి. అది కూడా చాలా బాగుంటుంది న్యాచురల్ కలర్‌లో కూడా ఐస్ క్రీము. మీరు ఇలా మరుగుతున్నప్పుడు ఇంకా ఆఫ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి చల్లారనివ్వాలి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి బాగా. చల్లారిన తర్వాత ఇప్పుడు మనం పాప్సికల్ మౌల్డ్స్‌లో వేసేసుకుందాము. నా దగ్గర ఇదే ఉందండి పాప్సికల్ ఐస్ క్రీమ్ మౌల్డ్. మీ దగ్గర ఎలాంటిది ఉన్నా అది వేసుకోవచ్చు. లేకపోతే ఇలాంటివి ఏవి లేకపోయినా గ్లాసెస్ ఉంటాయి కదా మన ఇంట్లో ఆల్రెడీ, గ్లాసెస్‌లో వేసుకోవచ్చు. గ్లాస్‌లో వేసుకొని ఏదైనా ఐస్ క్రీమ్ పుల్లలు వస్తాయి కదా! అవి పెట్టేసేయచ్చు. అన్ని మౌల్డ్స్‌లో ఫుల్‌గా పోసేసుకోవాలండి పై వరకు. మీకు ఒకవేళ క్వాంటిటీ ఇంకా ఎక్కువ కావాలంటే ఇప్పుడు నేను ఇక్కడ 2 ఆరెంజెస్ తీసుకున్నా కదా! ఈ క్వాంటిటీని డబుల్ చేసుకోవాలి. అంతే, ఇంకా ఎక్కువ ఐస్ క్రీమ్ పాప్సికల్స్ అయితాయి. మొత్తం అన్నిట్లో ఫిల్ చేసేసుకోవాలండి. అన్నీ ఫిల్ చేసుకొని దానికి క్యాప్స్ వచ్చాయి కదా! ఆ క్యాప్స్‌ని పెట్టేసి దాంట్లో మనం ఐస్ క్రీమ్‌వి మామూలుగా అవి ఐస్ క్రీమ్ పిక్స్ అవి ఐస్ క్రీమ్‌వి దొరుకుతాయన్నమాట, వుడెన్ స్టిక్స్. మామూలుగా 5 రూపీస్‌కి ఒక 10, 15 అలా వస్తాయి బయట దాంట్లో కిరాణం సూపర్ మార్కెట్‌లో. అవి తెచ్చేసుకొని పెట్టేసుకోవడమే అండి. నాకీ ఆరెంజ్ పాప్సికల్స్‌కి దానికి వచ్చాయి కదా ప్లాస్టిక్‌వి, అవి పూర్తిగా కింది వరకు రావడం లేదనమాట. ఐస్ క్రీమ్‌కి స్టిక్ అవ్వడం లేదు నీట్‌గా అని చెప్పి ఇవే పెట్టుకుంటున్నా. నాకు ఒక 2 తక్కువున్నాయి. ఇంకా అవి పెట్టేసి ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దాము. ఫ్రిడ్జ్‌లో పెట్టేసి
మ్యాక్సిమం 5 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయాలండి. అప్పుడే మనకి పాప్సికల్స్ అవి బాగా స్టిఫ్‌గా అయిపోతాయి. నేను మార్నింగ్ చేసిన ఈవినింగ్‌కి రెడీ అయిపోయినాయి ఐస్ క్రీమ్. ఇవి పూర్తిగా గడ్డకట్టాయి బాగా. తీసుకొని రెడీ చేసుకుందామండి. ప్లేట్‌లో పెట్టేసుకుందాము. మా వాడు ఎంత చక్కగా కూర్చున్నాడు చూడు ఐస్ క్రీమ్ తినడానికి రెడీ అయిపోయినాడు వాడు. పాప్సికల్స్ చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలే ఇంత టేస్టీగా వస్తాయని. చాలా బాగున్నాయి అసలకి. ట్రై చేయండి. మనం పిల్లలతో కూడా చేపియొచ్చండి ఈ రెసిపీ. అంత చాలా ఈజీ రెసిపీ. ఫ్లేవర్ కూడా చాలా బాగున్నాయి. బయట మనం కొనుక్కుంటాం కదా ఐస్ క్రీమ్స్, ఆరెంజ్ ఫ్లేవర్‌వి మ్యాంగో, ఆరెంజ్ అట్లాంటి ఐస్ క్రీమ్సే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.